చిన్న సినిమా సంబంధించి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ డిస్కషన్ నడుస్తూ ఉంటది ఎప్పుడు గూడా. చిన్న సినిమా బావుండాలి. చిన్న సినిమా బావుంటేనే ఎంతోమంది ఆర్టిస్టులకు, టెక్నీషియన్‌లకు పని దొరుకుతుంది. చిన్న సినిమాలే సినిమా ఇండస్ట్రీని కాపాడుతుంటాయి. చిన్న సినిమా లేకపోతే అసలు సినిమా ఇండస్ట్రీనే లేదు అని జెప్పేసి ఆహ్, సినిమా ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు చాలామంది ఏ స్టేజ్ మీద కూర్చున్నా గూడా చిన్న సినిమా గురించే మాట్లాడుతుంటారు. కానీ ఇక్కడ వింత ఏంటి అంటే, చిన్న సినిమా గురించి మాట్లాడుతుంటారు గానీ, చిన్న సినిమాకు చిన్న సినిమాల్లో చేస్తున్న ఆర్టిస్టులను, టెక్నీషియన్‌లని, చిన్న సినిమా డైరెక్ట్ చేస్తున్న డైరెక్టర్స్‌ని ఎవ్వరు ఎంకరేజ్ చేయరు. వన్స్ ఒక చిన్న సినిమా పేలాలి. పేలిన తరువాత అప్పుడు ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లకి సపోర్ట్ దొరుకుతది. అక్కడ గూడా ఎవరి పర్సనల్ సాటిస్ఫాక్షన్ వాళ్ళది. పర్సనల్ సాటిస్ఫాక్షన్ అంటే డైరెక్ట్‌గా చెప్పాలి అంటే ఎవరి షెల్ఫిష్ వాళ్ళది. ఎవరి స్వార్థం వాళ్ళది. దాన్ని మేము ఓన్ జేసుకోవాలి. ఆ క్రెడిట్ మేము కొట్టేయాలనే ఉద్దేశంతోనే అందరూ బయలుదేరుతారు. ఆ చిన్న సినిమా గురించి ఇంక పొగడ్తల వర్షం అనమాట. చిన్న సినిమా పేలితే. లేకపోతే పేలకపోయిన సినిమాలెన్ని? పేలిన సినిమాలెన్ని? సంవత్సరానికి ఏ ఒకటో, రెండో చిన్న సినిమాలు పేలుతాయి. పేలిన వాటికి బ్రహ్మరథం పడతారు. ఆ డైరెక్టర్ తోపు అసలు దాంట్లో చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్ ఎక్కడో ఉంటారని చెప్పే డిస్కషన్స్ స్టార్ట్ అవుతాయి. కానీ ఫెయిల్యూర్ అయిన సినిమాలు అసలు జనాల దగ్గరికి వెళ్ళలేక అసలు థియేటర్కే నోచుకున్న సినిమాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి సినిమాలు వీళ్ళకి ఎవ్వరికి పట్టవు. దాంట్లో చేసిన మంచి మంచి ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఉంటారు. వాళ్ళు ఎవ్వరూ కనపడరు. ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో మీరు నిర్మొహమాటంగా పచ్చిగా గొడ్డు కారం పెట్టినట్టు చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే ఎవరైనా నీ వెంట పడతారు. సక్సెస్ లేకపోతే ఎవ్వరు మిమ్మల్ని దేకరు, గుర్తుపెట్టుకోండి. అలా చిన్న సినిమాను ఆ పేరుతో వాడుకుంటుంటారు అంతే. చిన్న సినిమా బాగుండాలి అంటే వీడు చాలా మంచోడురా బాబు, చిన్న సినిమా గొప్పగా ఉండాలనుకుంటున్నారు. కానీ మరి సపోర్ట్ ఏది మరి? నువ్వు పెద్ద స్థాయిలో ఉన్నావు, ఒక హీరోగా ఉన్నావు, ఒక డైరెక్టర్గా ఉన్నావు, ఒక ప్రొడ్యూసర్గా ఉన్నావు. చిన్న సినిమాలకు సపోర్ట్ చేసింది ఎక్కడ? చిన్న సినిమాలను ఎంకరేజ్ చేసింది ఎక్కడ? ఎన్ని చిన్న సినిమాలు చేసావు? యాజ్ ఎ ప్రొడ్యూసర్ అయితే ఎన్ని చిన్న సినిమాలు చేసావు? ఎంతమందిని ఎంకరేజ్ చేసావు? ఎన్ని క్వశ్చన్స్? ఎవ్వరూ దీనికి సమాధానం చెప్పరు, సైలెంట్గా ఉంటారనమాట. అందువల్లే ఆ బాధ్యతని నేను తీసుకున్నా. చిన్న సినిమా బాధ్యతని నేను తీసుకున్నా. ఈసీలో కంటిన్యూగా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు చేయడానికి రీజన్ ఏంటి? రిస్క్ లేని సినిమాలు చేయాలి. రిస్క్ ఉందనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చిన్న సినిమా ఒకటి నువ్వు చేస్తున్నావు, నీకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ఏం చేసావు? ధైర్యం చేసి నీ ఇల్లు పొలమో తాకట్టు పెట్టేసి డబ్బులు తీసుకొచ్చేసి చిన్న సినిమాని చేసావు. ఆ అమౌంట్ తీసుకొచ్చినా కూడా ఎన్నో రకాల అష్ట కష్టాలు పడి చివరికి పోస్ట్ ప్రొడక్షన్ దగ్గర ఆగిపోతావు, చతికిల పడిపోతావు. అప్పుడు ఇంకా ఎక్కడ లేని అప్పులన్నీ చేసేస్తావు. ఇంతవరకు ఇండ్లు పొలమే అమ్మావు, ఇప్పుడు తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ఏం చేస్తావు? ఎక్కడ పడితే అక్కడ అప్పులు తీసుకొచ్చి వడ్డీలు డబ్బులు తీసుకొచ్చేసి పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేస్తావు. ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుంది. ఇక అసలు కష్టాలు అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. అసలే వడ్డీలు ఇక్కడ పెరిగిపోతూ ఉంటాయి. ప్రెజర్ విపరీతంగా ఉంటుంది, ఫైనాన్షియల్ ప్రెజర్ దారుణంగా ఉంటుంది. నీ సినిమాని రిలీజ్ చేయాలి, కొనే నాదుడు ఉండడు. అప్పుడు ఏం చేస్తారు? థర్డ్ పార్టీలకు అమ్మేసి, థర్డ్ పార్టీలకి అమ్మడమేం కాదు, థర్డ్ పార్టీ చేతుల్లో పెట్టేసి నా సినిమాని రిలీజ్ చేయండి రా బాబు అనేంత దారుణంగా ఉంటుంది పరిస్థితి. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కూడా మీకు 3 నెలలు 6 నెలలు మిమ్మల్ని తినేసి, ఏపుకు తినేసి మొత్తానికి రిలీజ్ అయ్యింది అన్నట్టు చేస్తారు. ఆ సినిమా వచ్చింది తెలియదు, పోయింది తెలియదు. చిన్న సినిమా అలా వెళ్ళిపోతుంది. సో మరి ఇలాంటి చిన్న సినిమాలు బడ్జెట్ పెట్టుకొని మీరు సఫర్ అవ్వడమే తప్ప ఏం ఉండదు, ఏం జరగదు అక్కడ. మరి సేఫ్ జోన్లో సినిమాలు చేయాలంటే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు చేయాలి. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు చేయడం అంత ఈజీ కానే కాదు. నేను ఈజీ అని చెప్పట్లేదు, దానికి అలవాటు పడండి అంటున్నాను. అలవాటు పడితే నాలాగా హ్యాపీగా ఉంటారు. నేను సినిమాలు చేస్తున్నాను, నాకు కావాల్సిన బిజినెస్లు చేసుకుంటున్నాను, నేను హ్యాపీగా ఉన్నాను. కంటిన్యూగా నా సినిమాలు, నా ఫంక్షన్లు నావి వస్తూనే ఉన్నాయి. ఎక్కడో చోట పేలుతాం అబ్బా, పేలే టైం వస్తుంది. మంచి మంచి కంటెంట్తో సినిమాలు చేస్తున్నాం. ఏదో ఒక కంటెంట్ జనాలకి కనెక్ట్ అవుతుంది. అలాంటి సినిమాలే నేను చేస్తున్న సినిమాలు అన్ని కంటెంట్ మూవీసే. ఒకటి రీసెంట్ మూవీస్ నేను చేసిన సినిమాలు 4 సినిమాలు షూటింగ్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. గుండు బాస్, దాని తర్వాత బండ్ల, దాని తర్వాత క్రేజీ సీఎం, దాని తర్వాత పేరు ఇంకా అనౌన్స్మెంట్ చేయను ఇంకో సినిమా. ఇలా 4 సినిమాలు వరుస పెట్టి పోస్ట్ ప్రొడక్షన్లో రన్ అవుతున్నాయి. నాకు ఏం కావాలన్నా కూడా సోషల్ మీడియాని నేను అడుగుతూ ఉంటాను. సోషల్ మీడియానే నాకు సపోర్ట్ చేస్తుంటుంది. సోషల్ మీడియా సపోర్ట్ వల్లే నేను ఎదుగుతున్నాను.
ఎంత బాగుంది ఇది, ఏమైనా ప్రెజర్ ఉందా, రూపాయి ప్రెజర్ ఉందా, ప్రశాంతంగా సినిమాలు చేయొచ్చు. సో జీరో బడ్జెట్ కాన్సెప్ట్కి అలవాటు పడితే మంచి మంచి సినిమాలు వస్తాయి. సో మనము చిన్న సినిమాలని ఎన్నైనా చేయొచ్చు. నా ధైర్యం ఏంటి, జీరో బడ్జెట్ కాన్సెప్ట్, దాంట్లో సినిమాలు చేయొచ్చు, కంటిన్యూగా ముందుకెళ్ళచ్చు. ఎంతోమంది నన్ను డీవియేట్ చేయాలని చూశారు, సార్ దీనికి ఇంత ఖర్చు అవుతుంది సార్, ఈ ఖర్చు మనం భరిస్తే చాలు అని చెప్పేసి. నేను అవి ఎంటర్టైన్ చేయను. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో నువ్వు చేయగలవా రా, లేకపోతే లేదు, నా సినిమాలు నేను చేసుకుంటూ వెళ్తుంటాను. ఎవరు వచ్చినా రాకపోయినా నా సినిమాలు అవుతూనే ఉంటాయి. సో ఇంత స్ట్రాంగ్గా నేను ఉండడం వల్ల చిన్న సినిమాకి ఊపిరి పోయగలను అనే నమ్మకం నాకుంది. ఎన్ని సినిమాలైనా చేసుకుంటూ వస్తున్నా. ఎక్కడో చోట సినిమా పేలక మానదు, గుర్తుపెట్టుకోండి. కంటెంట్ సినిమాలు కంటిన్యూగా చేస్తూ ఉంటే ఒక్క సినిమా వెళ్తుంది, ఆ సినిమాలో వచ్చే డబ్బులు మొత్తం అంతా ఎక్కడెక్కడ వెదజల్లుతాను. ఇంకా ఇంకా చిన్న సినిమాలు చేసుకుంటూ వెళ్తూనే ఉంటాను. అప్పుడు ఇంకా కొంచెం సపోర్టివ్గా ఎక్విప్మెంట్ తీసుకుంటాను, కావాల్సినంత సరంజామా తీసుకునేసి జీరో బడ్జెట్ కాన్సెప్ట్లోనే సినిమాలు వదులుతాను. నేను ఒక్కనే సినిమాలు చేస్తున్నాను అనుకో, నా సినిమాలే వస్తాయి. 10 మంది డైరెక్టర్లు కలిస్తే ఎలా ఉంటుంది చిన్న సినిమా అలా పేలే రోజు వస్తుంది. 10 సినిమాలు చేసిన డైరెక్టర్స్ ఒక 10 సినిమాలు వదిలారు, ఇంకా వస్తున్నారు. సినిమా ఇండస్ట్రీకి కొత్త వాళ్ళు వాళ్ళకు కరెక్ట్ సపోర్ట్ దొరకాలి, కానీ ఎంతమంది డైరెక్టర్స్ రారు. అలా మంచి మంచి డైరెక్టర్స్ని తీసుకునేసి అలా ఈ సినిమా ఇండస్ట్రీ మీద డైరెక్టర్లను వదులుతాను, సినిమాల మీద సినిమాలు వదులుతాను. సో ఫస్ట్ ఒక 10 సినిమాలే వస్తాయనుకో, ఇంకా సక్సెస్ అవుతుంటే 10 మందికి 100 మంది డైరెక్టర్లు తయారవుతారు. నాకు పోయేది ఏంటి, జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో నేను సినిమా చేస్తున్నాను. సినిమా పోయిందనుకో ఇంకో సినిమా చేస్తాడు, ఆ సినిమా పోతే ఇంకో సినిమా చేస్తారు. డైరెక్టర్స్కి పనులు ఉంటాయి. సో ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఎంతోమందిని క్రియేట్ చేయొచ్చు, కంటిన్యూగా సినిమాలు చేయొచ్చు, సినిమా ఇండస్ట్రీ మీద వదులుతూనే ఉండొచ్చు. సినిమాల మీద సినిమాలు బ్లాక్ బస్టర్లు అవుతున్నాయి అనుకో, ఎలా ఉంటుంది, చిన్న సినిమా సెగ ఏంటో ఇండస్ట్రీకి తగులుతుంది, చిన్న సినిమా పవర్ ఏంటో సినిమా ఇండస్ట్రీకి తెలుస్తుంది. అలా తెలిసే రోజు రావాలని, వస్తుందని కోరుకుంటున్నాను. నేను నిర్విరామంగా వర్క్ చేస్తూనే ఉన్నాను. సో కంటిన్యూగా సినిమాలు అవుతూనే ఉంటాయి. స్టార్టింగ్ స్టేజ్లో 5 సంవత్సరాలు పట్టింది నాకు ఒక సినిమా చేయడానికి. ఇప్పుడు అయినా అవసరం లేదు, 4 సినిమాలు ఆల్రెడీ చేశాను నేను. సో దీనికి ఇంకా టైం తక్కువ పట్టవచ్చు, టైం ఇంకా తగ్గిపోతుంది. అంటే ఎక్కువ సినిమాలు తక్కువ టైం అనే కాన్సెప్ట్లోకి వచ్చేసాను అనుకోండి, లెక్కలు మారిపోతాయి, చిన్న సినిమా మారిపోతుంది. సినిమా ఇండస్ట్రీని ఏలే రోజు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సినిమా ఇండస్ట్రీ చుట్టూ ఎంతోమంది డైరెక్టర్స్ కావచ్చు, ఆర్టిస్టులు టెక్నీషియన్లు కావచ్చు, అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి ఆర్టిస్టులకు టెక్నీషియన్లు ఫ్రీగా అవకాశాలు ఇస్తూ ముందుకు తీసుకుంటూ వెళ్తుంది ఈజీ సినిమా. మీరు కూడా అలాంటి పవర్ఫుల్ ఆర్టిస్టో టెక్నీషియన్ అయితే ఇమ్మీడియట్ ఈ సినిమాకి కనెక్ట్ అయిపోండి. ఈ సినిమా ఈ సినిమా టెలిగ్రామ్ నంబర్ 7981599433. వాట్సాప్ నంబర్ కాదు, టెలిగ్రామ్ నంబర్ 7981599433. ఈ నెంబర్కి నా కమ్యూనికేషన్కి వచ్చేయండి. ఈ సినిమా అతిపెద్ద ఫ్యామిలీలోకి ఎంటర్ అయిపోండి. నా పేరు వారణాసి సూర్య @ ఈజీ సినిమా. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ, మీ వారణాసి సూర్య.